దేవుని యొక్క పిల్లలకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు ఇక్కడ యోహాను గారు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, దేవునిని బట్టి ఆయన పరిశుద్ధమైనటువంటి సన్నిధి సహవాసములో మనకు కలిగినటువంటి ఆత్మీయతను బట్టి ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా, ఆయన మనసుకు నచ్చినట్టుగా, ఆయన యొక్క దృష్టికి ప్రీతికరముగా అంటాడు. ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మన మనవి ఆలకిస్తాడు. దానికి ఎటువంటి అనుమానమే లేదు, సందేహమే లేదు, భయమే లేదు అంటున్నాడు. అంటే ఇక్కడ యోహాను గారు ప్రభువునందు ఎలా ఉన్నాడని మనం ఆలోచిస్తే ధైర్యముగా ఉన్నాడు. ఆయన పనికైనా, ఆయన కొరకు చేసేటటువంటి ఏదైనా సాహస కార్యక్రమాలకైనా వెనుక తీయను అంటున్నాడు.